డౌట్స్ ఉండదు. అది యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రపోజిషన్ డౌట్స్ రాదనమాట. చూద్దాం. ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఫస్ట్ వర్బ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. వర్బ్ ఐడెంటిఫై చేస్తే మనకి ఈజీ అయిపోతుంది మొత్తం కనిపెట్టడం. ఎందుకంటే అది కోర్ కాబట్టి. సెంటెన్స్లో వర్బ్ ఈజ్ కోర్. ఇప్పుడు చివరి నుంచి వస్తే మనకు అది ఈజీగా ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేసేటప్పుడు చివరి నుంచి వస్తే అది మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. Still some people are joining us. Let them join. మూవీ. ఇప్పుడు ఫస్ట్ మూవీ అనేది ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చూద్దాం. దా ఉంది. ఏ అండ్ దా ఉన్నప్పుడు చిట్ట చివరగా వచ్చేటువంటిది నౌన్. అది మనకి బాగా తెలుసు. కాబట్టి ఇది నౌన్. మరి న్యూ మూవీ, విచ్ మూవీ, ఏ మూవీ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్? యాడ్జెక్టివ్. ఒకసారి నేను క్వశ్చన్స్ మళ్ళీ చెప్తాను చూడండి. హౌ టు ఫైండ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ కనిపెట్టడానికి క్వశ్చన్స్ మనకి వాట్ కైండ్ ఆఫ్, విచ్ వన్, హౌ మెనీ ప్లస్ నౌన్, హౌ మెనీ ప్లస్ నౌన్, అలాగే హౌ మచ్ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ నౌన్. ఇది మనకి యాడ్జెక్టివ్స్ కనిపెట్టే విధానం. యాడ్జెక్టివ్స్ కనిపెట్టేటువంటి విధానం. అప్పుడు విచ్ మూవీ అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? విచ్ మూవీ అన్నప్పుడు యాడ్జెక్టివ్ వస్తుంది. ద, ఏ అండ్ ద 99% యాడ్జెక్టివ్సే. ఇప్పుడు వెయిటెడ్ వర్బ్, వెయిటెడ్ ఈగర్లీ, వెయిటెడ్ హౌ. ఇప్పుడు మరి యాడ్వర్బ్ కనిపెట్టడానికి క్వశ్చన్స్ చూద్దాం. యాడ్వర్బ్ కనిపెట్టిన క్వశ్చన్స్ హౌ, when, where, why, how many ప్లస్ వర్బ్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, యాడ్వర్బ్ కానీ, అలాగే హౌ మచ్ ప్లస్, హౌ మచ్ ప్లస్ వర్బ్ కానీ, అలాగే యాడ్జెక్టివ్ కానీ, యాడ్వర్బ్ కానీ. ఇది యాడ్వర్బ్ కనిపెట్టేటువంటి క్వశ్చన్స్. ఏంటవి? హౌ, వెన్, వేర్, వై, హౌ మెనీ ప్లస్ నౌన్, how many plus verb or adjective or adverb, or how many plus verb, adjective, adverb. ఇప్పుడు వెయిటెడ్ ఈగర్లీ అన్నప్పుడు ఎలాంటి క్వశ్చన్ చేస్తే మనకి ఈగర్లీ బయటకు వస్తుంది? వెయిటెడ్ హౌ. కరెక్ట్గా చెప్పాలంటే హౌ డిడ్ వి వెయిట్, మనం ఎలా వేచి ఉన్నాము, ఈగర్లీ, కుతూహలంగా. కాబట్టి ఇది యాడ్వర్బ్. ఎల్వైతో వచ్చేటివన్నీ యాడ్వర్బ్స్ కాదు. మనకి ఎప్పుడు యాడ్వర్బ్ అవుతుంది? ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్గా నిలబడతాయో అప్పుడు మాత్రమే అవి యాడ్వర్బ్ అన్నమాట. ఇప్పుడు వి అనేది తెలుసు మీకు, పర్సనల్ ప్రొనౌన్. ఫర్ అనేది ప్రపోజిషన్. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ వండర్ఫుల్ సైట్ ఇన్ మై లైఫ్. ఏముంది కాబట్టి నౌన్ పట్టుకుందాం ఫస్ట్. ఎ సైట్. సో సైట్ ఈజ్ నౌన్. వండర్ఫుల్ సైట్, వాట్ కైండ్ ఆఫ్ సైట్, ఎలాంటి దృశ్యం, కాబట్టి యాడ్జెక్టివ్. ఏ యాడ్జెక్టివ్. లైఫ్ అనేది నౌన్. మై లైఫ్ యాడ్జెక్టివ్. ఎందుకు? ఈ మై, యువర్, అవర్, హీజ్, దేర్ అనేవి నౌన్స్తో వాడినప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. వర్బ్స్తో వాడినప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ సీన్ అనేది వర్బ్, మనకు తెలుసు. నెవర్ సీన్ మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాలి. వెన్ హ్యావ్ ఐ సీన్ నెవర్. నెవర్ అనేది ఏ క్వశ్చన్కి ఆన్సర్గా వచ్చింది? వెన్ అన్నదానికి. మరి వెన్ అన్నదానికి ఆన్సర్గా వస్తే అదేంటది? యాడ్వర్బ్.
అలా గుర్తుపెట్టుకోవాలి. యాడ్జెక్టివ్ కనిపెట్టడానికి క్వశ్చన్స్ ఇవి. వాట్ కైండ్ ఆఫ్, విచ్ వన్, హౌ మెనీ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ నౌన్. యాడ్వర్బ్ కనిపెట్టడానికి హౌ, వెన్, వేర్, వై. ఇవి యాడ్వర్బ్ కనిపెట్టే క్వశ్చన్స్ అనమాట. కాబట్టి నెవర్ సీన్ అన్నప్పుడు వెన్ సీన్, నెవర్. అప్పుడు ఇది యాడ్వర్బ్. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్ ఇవన్నీ కూడా వర్బ్సే, హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్, ద బ్యూటిఫుల్ ఉమన్ క్రైడ్ సాఫ్ట్లీ. ఫస్ట్ క్రైడ్ వర్బ్ తీసుకుందాం. క్రైడ్ సాఫ్ట్లీ క్వశ్చన్ చేయాలి. హౌ డిడ్ షీ క్రై, లేదా క్రైడ్ హౌ, క్రైడ్ హౌ, హౌ క్రైడ్ ఎలా ఏడ్చింది, సాఫ్ట్లీ. అప్పుడు యాడ్వర్బ్. ఉమన్ నౌన్ మనకు తెలుసు, ఎందుకు దా ఉంది. ఏ అండ్ ద అనేవి వాడారంటే ఖచ్చితంగా అక్కడ నౌన్ అనేది ఉంటుంది, కాబట్టి ఉమన్ అనేది నౌన్. బ్యూటిఫుల్ ఉమన్, విచ్ ఉమెన్, ఏ మహిళ, లేదా వాట్ కైండ్ ఆఫ్ ఉమెన్ అని క్వశ్చన్ చేసుకుంటే యాడ్జెక్టివ్. నెక్స్ట్, ద బీడెడ్ మ్యాన్ క్వైట్లీ స్లిప్డ్ అవే. ద బీడెడ్ మ్యాన్ క్వైట్లీ స్లిప్డ్ అవే. ఇక్కడ మనం ఏం చూడాలి, వర్బ్ చూడాలి. ఫస్ట్ స్లిప్డ్ అనేది వర్బ్. స్లిప్డ్ అవే, స్లిప్డ్ అవే, స్లిప్డ్ వేర్, ఎటు జారుకున్నాడు. వేర్ డిడ్ హీ స్లిప్ అన్నప్పుడు అవే వచ్చింది, కాబట్టి అవే అనేది మనకి ఇక్కడ యాడ్వర్బ్ అనమాట. మరి మ్యాన్ క్వైట్లీ స్లిప్డ్, మళ్ళీ ఇంకొకటి ఉంది ఇక్కడ, క్వైట్లీ స్లిప్డ్. ఎలా క్వశ్చన్ చేయాలి, స్లిప్డ్ హౌ, ఎలా జారుకున్నాడు, హౌ క్వైట్లీ. అప్పుడు యాడ్వర్బ్. వేర్ స్లిప్డ్, ఎటు జారుకున్నాడు, అవే పక్కకి, అదొక యాడ్వర్బ్. మ్యాన్ అనేది నౌన్. బీడెడ్ మ్యాన్, విచ్ మ్యాన్, ఏ మనిషి, గడ్డం ఉన్నటువంటి మనిషి, అప్పుడు యాడ్జెక్టివ్. నెక్స్ట్, ఇది చాలా పెద్దది ఉంది, ఆయన చాలా ఈజీ మనకి. స్మోక్ అనేది నౌన్, పొగ, ఎందుకంటే ప్రపోజిషన్ పక్కన వచ్చింది కాబట్టి. స్మోక్ అనేది నౌన్. ఆఫ్ అనేది ప్రపోజిషన్. స్టెంచ్ అంటే వాసన, నౌన్. స్ట్రాంగ్ స్టెంచ్, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంచ్, స్టెంచ్ ఎలాంటి వాసన అన్నప్పుడు స్ట్రాంగ్ అనేది యాడ్జెక్టివ్. విత్ అనేది ప్రపోజిషన్. ఫిల్డ్ అనేది నౌన్. వజ్ అనేది కూడా వర్బ్, వజ్ అనేది కూడా వర్బే. రూమ్ అనేది నౌన్, ఎందుకంటే దా పక్కన వాడారు కాబట్టి. హీ కేర్ఫుల్లీ లుక్డ్ అట్ ఎవ్రీ ఫేస్. ఫేస్ నౌన్. ఎవ్రీ ఫేస్, విచ్ ఫేస్, ప్రతి ఒక్క ఫేస్. హౌ మెనీ ఫేస్ అని కూడా మనం అడగచ్చు, హౌ మెనీ ఫేసెస్. లుక్డ్ వర్బ్. కేర్ఫుల్లీ లుక్డ్, హౌ లుక్డ్, సింపుల్ గా అడగాలంటే హౌ డిడ్ హీ లుక్, ఎలా చూశాడు, కేర్ఫుల్లీ లుక్డ్, కాబట్టి యాడ్వర్బ్. నెక్స్ట్, హీ గ్రాస్ప్డ్ ద బాటిల్ ఫార్మ్లీ అండ్ ఓపెన్డ్ విత్ స్ట్రాంగ్ హ్యాండ్స్. చివరి నుంచి రావాలి ఎప్పుడు కూడా మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే. హ్యాండ్స్ అనేది నౌన్. స్ట్రాంగ్ హ్యాండ్స్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఎలాంటి చేతులు, స్ట్రాంగ్, శక్తివంతమైనటువంటి. అప్పుడు యాడ్జెక్టివ్. హిజ్ అనేది కూడా యాడ్జెక్టివ్, ఎందుకంటే హిజ్ హ్యాండ్స్, హిజ్ అనేది హ్యాండ్స్తో వాడాము. విత్ అనేది ప్రపోజిషన్. హీ గ్రాస్ప్డ్, గ్రాస్ప్ అనేది వర్బ్ కాబట్టి గ్రాస్ప్డ్ ఫార్మ్లీ. హౌ డిడ్ హీ గ్రాస్ప్, ఎలా పట్టుకున్నాడు, ఫార్మ్లీ, గట్టిగా, కాబట్టి యాడ్వర్బ్. ఇంకా ద అనేది నౌన్ మీకు తెలిసిందే. నెక్స్ట్, when the door finally opened I felt a gentle pat on my shoulder. చివరి నుంచి వద్దాం. షోల్డర్ నౌన్. మై షోల్డర్ నౌన్ తో వాడాం కాబట్టి పొసెసివ్ ప్రొనౌన్. ఆన్ ప్రపోజిషన్, ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ ని గౌరవం చేస్తుంది కాబట్టి. ఏ జెంటిల్ ప్యాట్, ఏ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నౌన్ ఉండాలి, అప్పుడు ప్యాట్ అనేది ఇక్కడ నౌన్. ప్యాట్ అని తట్టడం, వెనక తట్టడం, ఇట్లా. జెంటిల్ ప్యాట్, వాట్ కైండ్ ఆఫ్ ప్యాట్, ఎలాంటి అన్నప్పుడు యాడ్జెక్టివ్. ఐ మీకు తెలిసిందే ప్రొనౌన్. ఫెల్ట్ అనేది వర్బ్, ఏ అనేది యాడ్జెక్టివ్. ఓపెన్డ్ వర్బ్. ఫైనల్లీ ఓపెన్డ్, వెన్ ఓపెన్డ్, ఫైనల్లీ, అప్పుడు అది యాడ్వర్బ్. థర్డ్ వర్బ్ మీకు తెలుసు. వెన్ అనేది ఇక్కడ కంజంక్షన్ అన్నమాట. జనరల్లీ వెన్ అనేది యాడ్వర్బ్ గా పరిగణిస్తాం, కానీ ఇక్కడ చేసే ఫంక్షన్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఇట్ డూయింగ్, ఏం చేస్తుంది అంటే ఐ ఫెల్ట్ జెంటిల్ ప్యాట్ అన్న ఒక సెంటెన్స్, ద డోర్ ఫైనల్లీ ఓపెన్డ్ అని ఇంకొక సెంటెన్స్, రెండింటిని కలిపింది కాబట్టి అది adverb, I mean conjunction, it joins. Next, Nehru's wife looked at him questioningly. Looked
వర్బ్. లుక్డ్ క్వశ్చనింగ్లీ. హౌ డిడ్ షీ లుక్? ఎలా చూసింది? అప్పుడు అది ఏమవుతుంది? అది యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ అవుతుంది. స్లైట్ ఎంప్రెస్మెంట్ మెంట్ నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఎంఈఎన్టి, ఎన్ఈఎస్ఎస్, టిఐఓఎన్, సిఐటివై, ఎస్ఐటి ఇవన్నీ కూడా ఐఎస్ఎం, ఇజం ఇవన్నీ నౌన్స్. 99% నౌన్స్ అనమాట. స్లైట్ ఎంప్రెస్మెంట్. వాట్ కైండ్ ఆఫ్ ఎంప్రెస్మెంట్? ఎంప్రెస్మెంట్ అన్నప్పుడు స్లైట్, అప్పుడు యాడ్జెక్టివ్. ఇంకా ఆన్ హిస్ ఫేస్ మీకు తెలుసు. ఇది చూడండి. ఐ లుక్డ్ అట్ హిమ్ వితౌట్ ఇంథూజియాజం. ఇజం ఇందాక చెప్పాను. ఇజం అంటే నౌన్. ఎనీ ఇంథూజియాజం క్వశ్చన్ చేయాలి. విచ్ ఇంథూజియాజం? సమ్ ఇంథూజియాజం, ఎనీ ఇంథూజియాజం, నో ఇంథూజియాజం అంటే నౌన్ గురించి చెప్తుంది కాబట్టి దట్ ఈస్ యాడ్జెక్టివ్. వితౌట్ ప్రపోజిషన్, విత్ వితౌట్ ప్రపోజిషన్ మనం చూస్తాం. లుక్డ్ ఎట్ హిమ్, ఎట్ కూడా ప్రపోజిషన్. ఇదండి. ఇప్పుడు చూడండి. ఐ వాక్డ్ టువర్డ్స్ ద డోర్ క్వైట్లీ. వాక్డ్ క్వయట్లీ. గమ్మున నడుచుకుంటూ వెళ్ళాను. హౌ డిడ్ ఐ వాక్? క్వైట్లీ. కాబట్టి యాడ్వర్బ్. టువర్డ్స్ ద డోర్ ప్రపోజిషన్. ఎందుకంటే ప్రపోజిషన్ గవర్న్స్ ఆబ్జెక్ట్. టువర్డ్స్ ద డోర్, బిసైడ్ ద డోర్, బిహైండ్ ద డోర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డోర్, ఎట్ ద డోర్, ఫ్రమ్ ద డోర్, ఆఫ్ ద డోర్, ఫ్రమ్ ద, అట్లా అన్నమాట. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఐ రియలైజ్ వెరీ వెల్ దట్ సూపర్స్టిషన్ ఈస్ కన్ఫైన్డ్ టు ఇండియా అలోన్. సూపర్స్టిషన్ ఐఓఎన్ వచ్చింది కాబట్టి అది నౌన్. దట్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది చూద్దాం. ఐ రియలైజ్ వెరీ వెల్ అనేది ఒక సెంటెన్స్. సూపర్స్టిషన్ ఈజ్ కన్ఫైన్డ్ అనేది ఇంకొక సెంటెన్స్. రెండింటిని కలుపుతుంది కాబట్టి దాట్ అనేది కంజంక్షన్. దట్ ఈస్ కంజంక్షన్. రియలైజ్ అనేది వర్బ్ మనకు తెలుసు. అప్పుడు వెల్ ఏమవుతుంది? రియలైజ్ వెల్. హౌ డిడ్ ఐ రియలైజ్? వెల్, బాగా. అప్పుడు అదేమవుతుంది? అది యాడ్వర్బ్ అవుతుంది. రియలైజ్ వెల్ అని. నెక్స్ట్, ఐ ట్రైడ్ ఫ్రాంటికల్లీ. ట్రైడ్ హౌ? ట్రైడ్ ఫ్రాంటికల్లీ, తీవ్రంగా. మై సెన్సెస్ నౌన్. మై యాడ్జెక్టివ్. మై కోల్డ్ ఫీట్ వర్ నమ్. ఫీట్ నౌన్. ఎందుకంటే మై ఎవరు అంటే నౌన్ ఉండాల్సిందే పక్కన. కాబట్టి కోల్డ్ అనేది విచ్ ఫీట్ యాడ్జెక్టివ్. వర్ నమ్. మరి నమ్ ఏమవుతుంది? నమ్ ఏమవుతుందంటే చాలా సింపుల్. మ్యాంగో ఈజ్ స్వీట్. మ్యాంగో ఈజ్ స్వీట్ చెప్పాను కదా స్టాక్ ఎగ్జాంపుల్. అలాగే మై కోల్డ్ ఫీట్ వర్ నమ్. కాబట్టి నమ్ ఈజ్ ఆల్సో యాడ్జెక్టివ్. మ్యాంగో ఈజ్ స్వీట్, స్వీట్ యాడ్జెక్టివ్ కాబట్టి మై కోల్డ్ వర్ నమ్లో, మై కోల్డ్ ఫీట్ వర్ నమ్లో నమ్ అనేది కూడా యాడ్జెక్టివ్. The old man told me angrily that he wanted to see my father. He wanted to see my father. ఒక సెంటెన్స్. The old man told me angrily ఒక సెంటెన్స్. రెండింటిని కలుపుతోంది కాబట్టి that అనేది కంజంక్షన్. told angrily. told how? ఎలా చెప్పాడు? కోపంగా చెప్పాడు. కాబట్టి అది యాడ్వర్బ్. ఓల్డ్ మ్యాన్, రిచ్ మ్యాన్, ఏ మనిషి? ముసలి వ్యక్తి. అప్పుడు అది యాడ్జెక్టివ్. సో ఇక్కడ కింద ఉన్నటువంటివన్నీ మీరు ఇంకా చేయించండి. ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే సేమ్ వర్డ్ యాజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. హీ కెప్ట్ ద ఫాస్ట్ ఫర్ ఎ వీక్. మొత్తం చూస్తాం మనం ఇక్కడ. వీక్ అనేది నౌన్. ఎందుకు వీక్ అనేది నౌన్ అంటే ఏమి ఆలోచించకుండా చెప్పచ్చు. ఏ అండ్ దా పక్కన ఒకటే ఒక పదం కనుక ఉంటే అది ఖచ్చితంగా నౌన్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, రైట్? ఐ టోల్డ్ యూ దిస్. నెక్స్ట్, ద ఫాస్ట్. ద ఫాస్ట్ ఎందుకంటే ఏ అండ్ ద పక్కన ఏమొస్తుందని చెప్పుకున్నాం? నౌన్ వస్తుంది చెప్పుకున్నాం. కాబట్టి ద ఫాస్ట్ అంటే ఉపవాసం. ఫర్ ఎ వీక్, ఫర్ ఎ వీక్, ఆఫ్ ఎ వీక్, ఫ్రమ్ ఎ వీక్, సిన్స్ ఎ వీక్, ఇన్ ఏ వీక్. తెలుసు కదా ప్రపోజిషన్. నెక్స్ట్, డోంట్ బోస్ట్ టు మచ్. బోస్ట్ అనేది వర్బ్ మనకు తెలుసు. డోంట్ బోస్ట్ మచ్, ఎక్కువగా పొగడుకోకు. హౌ బోస్ట్ మచ్, ఇది చూద్దాం. టూ మచ్, హౌ మచ్ మచ్. మచ్ అనేది యాడ్వర్బ్ మనకు తెలుసు, యాడ్వర్బ్ అని. హౌ మచ్ మచ్, ఎంతగా అంటే టూ మచ్, మరీ ఎక్కువగా. అప్పుడు టు ఈజ్ ఆల్సో యాడ్వర్బ్. నెక్స్ట్, ఇట్ మ్యాటర్ లిటిల్ వాట్ హీ సేస్. మ్యాటర్స్ అనేది వర్బ్ కాబట్టి ఇట్ మ్యాటర్స్ లిటిల్. మ్యాటర్స్ హౌ మచ్ అంటే హౌ మచ్ ప్లస్ వర్బ్ అనమాట. మరి హౌ మచ్ ప్లస్ వర్బ్ అనేది యాడ్వర్బ్ మళ్ళీ.
వాట్ హీ సేస్, ఏదైతే చెబుతున్నాడో, ఇక్కడ ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఇంక ఇదంతా మీకు తెలిసిందే. హీ హ్యాస్ నో కమాండ్ ఓవర్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ అనేది ప్రొనౌన్ మీకు చెప్పాను ఆల్రెడీ, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓవర్ హిమ్సెల్ఫ్, అబౌట్ హిమ్సెల్ఫ్, ఇన్ హిమ్సెల్ఫ్, ఆన్ హిమ్సెల్ఫ్, ప్రపోజిషన్. హీ హ్యాస్ నో కమాండ్. కమాండ్ నౌన్, నో కమాండ్ హౌ మచ్ ప్లస్ నౌన్, నో కమాండ్, అసలు ఎటువంటి కమాండ్ లేదు, యాడ్జెక్టివ్. స్టిల్ వాటర్స్ రన్ డీప్, రన్ అనేది వర్బ్, రన్ డీప్, రన్ వేర్, ఎటుపోతాయి వాటర్, డీప్, కాబట్టి అది యాడ్వర్బ్. స్టిల్ వాటర్స్, వాటర్స్ అనేది నౌన్ మనకు తెలుసు, జలాలు నౌన్. స్టిల్ వాటర్స్, విచ్ వాటర్స్, ఏ నీళ్ళు, పొంగుతూ ఉండేటువంటి నీళ్ళ, పొరులుతూ ఉండేటువంటి నీళ్ళ, చలనం లేకుండా నీళ్ళు, అంటే విచ్ నీళ్ళు, విచ్ వాటర్స్ అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. నెక్స్ట్, హీ వెంట్ ఆఫ్టర్ ఐ కేమ్. ఐ కేమ్ అనే ఒక సెంటెన్స్, హీ వెంట్ అనే ఒక సెంటెన్స్ ఉంది ఇక్కడ, లేదా క్లాజ్గా తీసుకున్నా సరే. ఈ రెండింటిని ఆఫ్టర్ అనే జాయిన్ చేస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఎ కంజంక్షన్. ప్లీజ్ కాల్ మీ అర్లీ, ప్లీజ్ కాల్, కాల్ వర్బ్, ప్లీజ్ కాల్, దయచేసి పిలువు, హౌ కాల్, కైండ్లీ కాల్, ప్లీజ్ కాల్, కాబట్టి యాడ్వర్బ్. కాల్ అర్లీ, త్వరగా పిలువు. వెన్ కాల్, కాల్ వెన్, ఎప్పుడు పిలవాలి, అర్లీ. సో చెప్పాను కదా, హౌ, వెన్, వేర్, వై అంటే మనకి యాడ్వర్బ్స్ వస్తాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. ఇట్ ఈస్ ఎ లాంగ్ సిన్స్ వి మెట్. ఇక్కడ లాంగ్ ఏమవుతుంది, లాంగ్ కూడా నౌనే, ఎందుకు, ఏ అండ్ ద పక్కన వాడారు కాబట్టి. ఇట్ ఈస్ లాంగ్ సిన్స్ వి మెట్, ఇక్కడ సిన్స్ అనేది మనం ఎలా తీసుకోవాలంటే ప్రపోజిషన్ గా తీసుకోవాలి, ఎందుకంటే సిన్స్ వి మెట్ అన్నటువంటి క్లాజ్ ని అది గవర్న్ చేస్తుంది కాబట్టి. డు నాట్ స్పీక్ సో లౌడ్, స్పీక్ లౌడ్, స్పీక్ లౌడ్, గట్టిగా మాట్లాడు. స్పీక్ హౌ, గట్టిగా. సో లౌడ్, హౌ మచ్ లౌడ్, లౌడ్ అనేది యాడ్వర్బ్ మనకు తెలుసు, మరి హౌ మచ్ ప్లస్ యాడ్వర్బ్ ఇస్ ఈక్వల్ టు యాడ్వర్బ్, సో ఈజ్ ఆల్సో యాన్ యాడ్వర్బ్. నాట్ అనేది కూడా యాడ్వర్బే, నాట్ అనేది కూడా యాడ్వర్బే. నెక్స్ట్, ద బాయ్ ఈజ్ గుడ్, చెప్పే కదా, ద మ్యాంగో ఈజ్ స్వీట్, మీకు ఆల్రెడీ తెలుసు, ద మ్యాంగో ఈజ్ స్వీట్, ద మ్యాంగో ఈజ్ స్వీట్. అప్పుడు ఏమవుతున్నది, ద బాయ్ ఈజ్ గుడ్, యాడ్జెక్టివ్. ఈజ్ దట్ ఎనీ బెటర్, ఈజ్ దట్ ఎనీ బెటర్, కెనాట్ సీ ద స్క్రీన్, ఎందుకు నేను షేర్ చేస్తాను, అందరికీ షేర్ అవుతుంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా. దాన్ని ఎలా చదవాలంటే, దట్ ఈజ్ బెటర్, దట్ ఈజ్ బెటర్ ఎలా ఉంది, ద మ్యాంగో స్వీట్ లా ఉంది, కాబట్టి బెటర్ అనేది యాడ్జెక్టివ్. ఎనీ బెటర్ అంటే హౌ మచ్ ప్లస్ యాడ్జెక్టివ్, కాబట్టి అది యాడ్వర్బ్. బెటర్ అనేది యాడ్జెక్టివ్, ఎనీ అనేది యాడ్వర్బ్, ఎందుకంటే అది యాడ్జెక్టివ్ గురించి చెబుతుంది కాబట్టి. అబౌట్ ద బ్యాటిల్, ఇన్ ద బ్యాటిల్, ఎట్ ద బ్యాటిల్, ఫ్రమ్ ద బ్యాటిల్, కాబట్టి ప్రపోజిషన్. హీ వాజ్ ఓన్లీ అ యాడ్ ఆఫ్ మీ, సేమ్ ఆఫ్ మీ అంటే కూడా ఫ్రమ్ మీ, అట్ మీ, బిసైడ్ మీ. లెట్ us మూవ్ ఆన్, మూవ్ అనేది వర్బ్ మనకు తెలుసు. మూవ్ వేర్, ఎటుగా వెళ్దాం, మూవ్ ఆన్, ముందుకే వెళ్దాం, మూవ్ వేర్, కాబట్టి అది కూడా ఆన్ ఈజ్ ఆల్సో యాడ్వర్బ్. జనరల్గా ఆన్ చూడగానే ప్రపోజిషన్ రాసేస్తారు, కాదు, ఇక్కడ ఏంటది యాడ్వర్బ్. అది ఎప్పుడు యాడ్వర్బ్ అవుతుందంటే ఆన్ ద టేబుల్ అని పక్కన ఆబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ప్రపోజిషన్ గా పరిగణించాలి. నెక్స్ట్, ఇంకా కొన్ని చూద్దాం. ఇవంతా నేను చేసాం, మనం ఇదంతా నేను చేసాం. ఇప్పుడు ఇది చూద్దాం. హీ లివ్స్ నెక్స్ట్ డోర్, విచ్ డోర్, నెక్స్ట్, విచ్ డోర్ అంటే యాడ్జెక్టివ్. హీ ప్లేసెస్ హిస్ చైర్ నెక్స్ట్ టు హర్, అప్పుడు అది ప్రపోజిషన్, ఎందుకంటే నెక్స్ట్ టు హర్, బిసైడ్ హర్, బిహైండ్ హర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. హూ కేమ్ నెక్స్ట్, తర్వాత ఎవరు వచ్చారు. కేమ్ నెక్స్ట్, కేమ్ వెన్, క్వశ్చన్ చేయాలి, కేమ్ వెన్, ఎప్పుడు, నెక్స్ట్, కాబట్టి ఇది యాడ్వర్బ్. అర్థమైందా, ఇక్కడేమో ఇది యాడ్జెక్టివ్, ఇక్కడేమో ఇది ప్రపోజిషన్, ఇక్కడేమో యాడ్వర్బ్. అంటే
సెంటెన్స్ లో అది చేసే పనిని బట్టి మాత్రమే మనం దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిసైడ్ చేయాలి. జాయినింగ్ నో. ఓకే, ఆల్ మెన్ ఆర్ మోర్టల్ ఆల్ మెన్. హౌ మెనీ మెన్, మెన్ అనేది నౌన్ మనకు తెలుసు, అప్పుడు ఆల్ అనేది యాడ్జెక్టివ్, నెంబర్ తెలియజేస్తుంది. మోర్టల్ అంటే యాడ్వర్బ్, ఐ మీన్ యాడ్జెక్టివ్, ఎందుకంటే ద మ్యాంగో ఈజ్ స్వీట్, అలా గుర్తుపెట్టుకోండి. వి మస్ట్ ఆల్ డై, అందరూ చావాలి. ఇక్కడ ఆల్ అనేది యాడ్వర్బ్, డై ఆల్ డై, కాబట్టి యాడ్వర్బ్. ఇక్కడ అదర్ ఏంటి, వాట్ ఈజ్ అదర్? అదర్ ఈజ్ నౌన్. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను, ఏ అండ్ ద పక్కన గనక ఇఫ్ దర్ ఈజ్ ఓన్లీ వన్ వర్డ్ దట్ మస్ట్ బి ఏ నౌన్. అట్లా టెక్నిక్స్, నేను ఎందుకు ఇదంతా చేస్తున్నాను అంటే ఆ టెక్నిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటారు లైవ్గా చేస్తున్నప్పుడు. ఇది చూడండి, వి లాస్ట్ అవర్ ఆల్. అవర్ అనేది వచ్చినప్పుడు అవర్, యువర్, మై, హీజ్, హర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పక్కన నౌన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆల్ మన సర్వసం, ఇక్కడ ఆల్ అంటే సర్వసం, కాబట్టి ఇది కూడా నౌన్. ఇది చూడండి, ద బెగ్గర్ వాజ్ స్టాండింగ్ బిఫోర్ ద గేట్. బిఫోర్ ద గేట్ పక్కన ద గేట్ అనే ఆబ్జెక్ట్ మీకు కనిపిస్తోంది, కాబట్టి ఇది ప్రపోజిషన్. బిఫోర్ ద గేట్, బిహైండ్ ద గేట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గేట్, ఎట్ ద గేట్. కానీ ఇది చూడండి, ఐ నెవర్ సా హిమ్ బిఫోర్, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. సా బిఫోర్, ఇక్కడ బిఫోర్ ఏం చేస్తుందంటే సా వెన్, ఎప్పుడు చూసావు అని దాని గురించి చెప్తోంది. యాడ్వర్బ్ కి ప్రపోజిషన్ కి తేడా ఏంటంటే మీకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటి అంటే ప్రపోజిషన్ పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్రీ పొజిషన్. ప్రపోజిషన్ అంటే ఏంటి? ప్రీ పొజిషన్, పొజిషన్ లో ముందు వస్తుంది, దేని ముందు ఒక ఆబ్జెక్ట్ ముందర వస్తుంది, కాబట్టి దాన్ని ప్రపోజిషన్ అని మనం చెప్పుకుంటాం. ఇది చూడండి, ద ట్రైన్ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్ అంటే ఐ రీచ్డ్ ద స్టేషన్ అనేది ఒక సెంటెన్స్, ద ట్రైన్ హ్యాడ్ స్టార్టెడ్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలుపుతోంది కాబట్టి ఇది కంజంక్షన్. సో చూసారు కదా, సేమ్ వర్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా ఫంక్షన్ చేస్తుంది. అది సెంటెన్స్ లో ఏం చేస్తుందో చూసి మనం డిసైడ్ చేస్తాం. ఎలా క్వశ్చన్స్ కూడా నేను చెప్పాను, యాడ్జెక్టివ్ కనిపెట్టడానికి క్వశ్చన్స్, యాడ్వర్బ్ కనిపెట్టే క్వశ్చన్స్ చెప్పాను. ద వుమన్ స్టిల్ లివ్స్ ఇన్ ద ఓల్డ్ హౌస్. స్టిల్ లివ్స్, నివసిస్తోంది, ఇంకనూ నివసిస్తోంది. స్టిల్ లివ్స్, వెన్ లివ్స్, వెన్ అనగానే ఆటోమేటిక్ గా యాడ్వర్బ్. ఓల్డ్ హౌస్, విచ్ హౌస్, ఓల్డ్, విచ్ వన్ అన్నప్పుడు యాడ్జెక్టివ్. ఇది చూడండి, హీ క్రైడ్, ఇక్కడ చూస్తే దేర్ క్రైస్ కుడ్ బి హర్డ్ ఇన్ ద స్టిల్ ఆఫ్ ది నైట్స్. క్రైస్ అనేది ఇక్కడ నౌన్, ఎందుకు? దేర్ తో వాడారు కాబట్టి, పొజిషన్ గా వాడారు కాబట్టి. చెప్పే కదా, యువర్, అవర్, మై, దేర్, వాటి పక్కన ఖచ్చితంగా నౌన్ ఉండాలి. ఇన్ ద స్టిల్ ఆఫ్ ది నైట్, ద స్టిల్ ఆల్రెడీ చెప్పాను, ఏ అండ్ ద పక్కన ఒకటే వర్డ్ ఉంటే ఇది ఒకటే వర్డ్, ఎందుకంటే ఇది ఫ్రేజ్ లో తర్వాత సంగతి. ద స్టిల్ కాబట్టి ఇట్ ఈస్ నౌన్. ద నైట్ ఇది కూడా నౌన్, ఎందుకు? దాతో వాడారు కాబట్టి. దే స్టోన్డ్ హిమ్ టు డెత్. స్టోన్డ్ రాళ్లతో కొట్టారు కాబట్టి వర్బ్. స్టోన్ వాల్స్, విచ్ వాల్స్, విచ్ వాల్స్, ఏ గోడలు. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ హెవీ స్టోన్, ఏమవుతుంది? నౌన్ అవుతుంది, ఎందుకు? ఏ పక్కన వాడాం కాబట్టి. ఆఫ్టర్ ఏ అండ్ ద దేర్ మస్ట్ బి ఎ నౌన్ కంపల్సరీలీ. షీ టాక్స్ మచ్, టాక్స్ మచ్, టాక్స్ హౌ మచ్, హౌ మచ్ టాక్ అంటే హౌ మచ్ ప్లస్ వర్బ్, దట్ ఈస్ ఈక్వల్ టు యాడ్వర్బ్. టూ మచ్, ఇప్పుడు మచ్ అనేది యాడ్వర్బ్ మనకు తెలిసింది. హౌ మచ్, మచ్, టూ మచ్, మరీ ఎక్కువగా, కాబట్టి ఇది కూడా యాడ్వర్బే. There is much sense in what he says. Sense, noun. Much sense, how much plus noun, కాబట్టి adjective. ఇది much of it is true, ఇక్కడ ఇది ఏమవుతుందంటే ప్రొనౌన్. ఎందుకు అది ప్రొనౌన్ అవుతుందంటే ఇట్ అనేది ఏంటి? ప్రొనౌన్. మచ్ ఆఫ్ ఇట్ అనేది మచ్ అంటే ఇందులోంచి వచ్చింది, ఇట్లోంచి వచ్చింది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఇట్, మోస్ట్ ఆఫ్ ఇట్, ఎనీ ఆఫ్ ఇట్, మచ్ ఆఫ్ ఇట్, వన్ ఆఫ్ ఇట్, నన్ ఆఫ్ దెమ్, సమ్ ఆఫ్ దెమ్, అవన్నీ కూడా ప్రొనౌన్సే అన్నమాట. నెక్స్ట్,
మై హౌస్ ఈజ్ నియర్ ద టెంపుల్. ఆల్రెడీ చెప్పాను కదండి, పక్కన ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు అది ప్రపోజిషన్ అవుతుంది. నియర్ ద టెంపుల్, బిహైండ్ ద టెంపుల్, ఎట్ ద టెంపుల్ అని. కమ్ నియర్ అండ్ లిసన్. కమ్ నియర్, కమ్ వేర్, ఎక్కడికి రావాలి, దగ్గరికి రా అన్నారు. కాబట్టి కమ్ అనేది వర్బ్ అయినప్పుడు కమ్ నియర్ యాడ్వర్బ్. హీ ఈజ్ ఎ నియర్ రిలేషన్ ఆఫ్ మైన్. టిఐఓఎన్టీ ఎండ్ అయినప్పుడు చెప్పా కదా, అది నౌన్ అని చెప్పాను. నియర్ రిలేషన్, విచ్ రిలేషన్? ఫార్ రిలేటివ్, నియర్ రిలేటివ్, క్లోజ్ రిలేటివ్, కాబట్టి యాడ్జెక్టివ్. హూ విల్ బెల్ ద క్యాట్, మనకు తెలుసు విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్ ప్లస్ V1, కాబట్టి ఇది వర్బ్. ద చర్చ్ బెల్, ద బెల్, ద బెల్, కాబట్టి నౌన్. చర్చ్, అప్పుడు ఈ చర్చ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. దిస్ ఈజ్ అ హోలీ బుక్, హోలీ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. బుక్ దిస్ లగేజ్ ఫర్ మెడ్రాస్, బుక్ అంటే వర్బ్, చేసే పని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ ఏమవుతుంది, ఎందులోంచి వచ్చింది, మోస్ట్ అనేది పీపుల్ లోంచి, కాబట్టి మోస్ట్ అనేది ఏంటి, ప్రొనౌన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, సమ్ ఆఫ్ ది పీపుల్, వన్ ఆఫ్ ది. బ్యాక్ హిమ్, సపోర్ట్ చేస్తారు, బ్యాక్ అండ్ సపోర్ట్ అంటే వర్బ్. ద డాగ్ వాచెస్ ద బ్యాక్ డోర్. విచ్ డోర్, విచ్ డోర్ అంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేది యాడ్జెక్టివ్. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ వేర్, ఎక్కడికి రావాలి, బ్యాక్, వెనక్కి, కాబట్టి యాడ్వర్బ్. కమ్ సూన్ అంటే కమ్ వెన్, ఎప్పుడు రావాలి, కాబట్టి అది కూడా యాడ్వర్బ్. ఇప్పుడు రౌండ్ మీద ఎలా వస్తుంది చూద్దాం. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అంటే పక్కన ఏముంది, పక్కన ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి రౌండ్ ద సన్, బిహైండ్ ద సన్ అని. బర్డ్స్ ఫ్లై రౌండ్ అండ్ రౌండ్, ఫ్లై రౌండ్ అండ్ రౌండ్, ఇక్కడ యాడ్వర్బ్. ఫ్లై హౌ, ఎలా పరిగెడుతుంటాయి, ఎలా ఎగురుతుంటాయి. వీ షల్ రౌండ్ ద లేక్, రౌండ్ అంటే ఇక్కడ వర్బ్ అనమాట, తిరుగుదాం రా అని. ఇప్పుడు సిన్స్ అనేది ఎలా మారుతుందో చూద్దాం. సిన్స్ మార్నింగ్, ఆల్రెడీ చెప్పా కదా, పక్కన ఇది మార్నింగ్ అనేది నౌన్, పొద్దుటి నుంచి, సిన్స్ మార్నింగ్, ఫ్రమ్ మార్నింగ్, ఇన్ మార్నింగ్. ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్, సీన్ సిన్స్, అప్పటి నుంచి చూడలేదు, ఎప్పటి నుంచి, సిన్స్. సీన్ వెన్, సీన్ వెన్, సిన్స్, కాబట్టి సిన్స్ అనేది ఇక్కడ యాడ్వర్బ్, ఇక్కడేమో ప్రపోజిషన్. సిన్స్ యూ సే ఐ మస్ట్ బిలీవ్ ఇట్, ఇక్కడ సో అవసరం లేదు. సిన్స్ యూ సే ఐ మస్ట్ బిలీవ్ ఇట్ అంటే యూ సే, నువ్వు చెప్తుంటావు, ఐ మస్ట్ బిలీవ్ అంటే టూ క్లాజెస్ కలుపుతోంది ఇక్కడ, కాబట్టి సిన్స్ అనేది ఇక్కడ కంజంక్షన్. నెక్స్ట్, దాట్ బోట్ సేల్స్, విచ్ బోట్, సింపుల్ క్వశ్చన్, విచ్ అంటే యాడ్జెక్టివ్. దాట్ ఈజ్ మై హౌస్, దట్ ఈజ్ మై హౌస్. ఇప్పుడు దట్ అనేది వర్బ్తో వాడారు, ఇండివిజువల్గా వాడారు, పక్కన ఇక్కడేమో నౌన్తో వాడారు కాబట్టి అది యాడ్జెక్టివ్ అయింది, కానీ ఇక్కడ ఇండివిజువల్గా వాడారు కాబట్టి ప్రొనౌన్. ఐ కెన్ డూ దట్ మచ్, డూ మచ్ అంతే చేయగలను, ఐ కెన్ డూ మచ్ చాలా చేయగలను. అప్పుడు డూ, హౌ మచ్ డూ, హౌ మచ్ ప్లస్ వర్బ్, యాడ్వర్బ్. దట్ మచ్, హౌ మచ్ మచ్, దట్ మచ్, అప్పుడు ఇది యాడ్వర్బ్, ఎందుకంటే అది ఇంకొక యాడ్వర్బ్ గురించి చెప్తుంది కాబట్టి అది ఒక యాడ్వర్బ్. He told us that rain had fallen, rain had fallen ఒకటి, he told us ఒకటి, రెండింటిని దేంతో కలిపారు, దాట్తో కలిపారు కాబట్టి అది కంజంక్షన్. నెక్స్ట్, ద మ్యాన్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్, ఇది ఏం చేస్తోంది, ఎవరైతే మనిషి కోసం నువ్వు చూస్తున్నావో అన్నప్పుడు దాట్ అనేది ఈ మనిషి గురించి తెలియజేస్తోంది. ఎవరైతే అక్కడ నిలబడి ఉన్నారో, ఎవరి కోసమైతే నువ్వు వెయిట్ చేస్తున్నావో, ఎవరినైతే నువ్వు చూసావో, ఎవరి పుస్తకాలు అయితే ఇక్కడ ఉన్నాయో, ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్. ఏదైతే పుస్తకం నాకు ఇచ్చావో, ఏవైతే మాటలు నాకు చెప్పావో అంటే ద వర్డ్స్ విచ్ యూ టోల్డ్ మీ, ద మ్యాన్ దట్ యు మెట్, ద మ్యాన్ హూమ్ యూ సెలెక్టెడ్, ద మ్యాన్ హూ ఈస్ వెయిటింగ్ దేర్, ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి, ఎందుకంటే దే రిలేట్ బ్యాక్ టు దేర్ యాంటిసిడెంట్ కాబట్టి. ఇప్పుడు డౌన్ చూడండి, ఆల్ ద బాయ్స్ కేమ్ రన్నింగ్ డౌన్ ద హిల్. ద హిల్ అని పక్కన ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా, అప్పుడు డౌన్ ద హిల్, అప్ ద హిల్, బాటమ్ ద హిల్, బిహైండ్ ద హిల్, నియర్ ద హిల్, ఇవన్నీ కంజంక్షన్స్. ప్రైసెస్ హ్యావ్ కమ్ డౌన్, కమ్ వేర్, కమ్ వేర్, ఎక్కడికి వచ్చాయి, కిందకి వచ్చాయి, కమ్ వేర్, వేర్ అంటే యాడ్వర్బ్, కానీ ఇక్కడ కమ్ రన్నింగ్ వేర్ అని అంటానికి లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ డౌన్ ద హిల్ ఉంది, ఇది లేకపోతే రన్నింగ్ వేర్ అనొచ్చు.
కేమ్ వేర్ అనొచ్చు. కానీ ఇక్కడ వేర్ అనడానికి లేదు. ఎందుకంటే ద హిల్ అని చెప్పేస్తారు కాబట్టి ఆ హిల్ కి ఏ పొజిషన్ లో ఉంది అని మాత్రం మనం క్వశ్చన్ చేయగలం. అప్పుడు ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఎట్ ద టేబుల్, ఇన్ ద టేబుల్ ఆల్రెడీ మీకు అప్పుడు చెప్పాను అది. ద డౌన్ ట్రైన్ హ్యాస్ అరైవ్. ట్రైన్, విచ్ ట్రైన్? డౌన్ ట్రైన్. విచ్ అనగానే, విచ్ వన్ అనగానే యాడ్జెక్టివ్. దెర్ ఈజ్ ఎ లిటిల్ డేంజర్. డేంజర్ నౌన్ మనకు తెలుసు, ఎందుకంటే ఏ వచ్చింది కాబట్టి ఆ డేంజర్. లిటిల్ డేంజర్, హౌ మచ్ డేంజర్ అంటే హౌ మచ్ ప్లస్ నౌన్. మరి హౌ మచ్ ప్లస్ నౌన్ కూడా యాడ్జెక్టివ్. షీ ఈట్స్ వెరీ లిటిల్. షీ ఈట్స్ లిటిల్. ఈట్స్ లిటిల్. ఈట్స్ హౌ మచ్ అంటే హౌ మచ్ ఈట్ అంటే హౌ మచ్ ప్లస్ వర్బ్, యాడ్ వర్బ్. వెరీ లిటిల్, హౌ మచ్ లిటిల్ అంటే హౌ మచ్ ప్లస్ యాడ్ వర్బ్. సో హౌ మచ్ ప్లస్ యాడ్ వర్బ్ is also equal to add verb. Next, the sun rises up. Rises where? Rises where? up, పైకి. అప్పుడు add verb. Went up the hill. ఇక్కడ మనం where did the boys go అనగలమా? అనలేము, ఎందుకంటే ద హిల్ ఉంది కాబట్టి. అంటే హిల్కి ఎటువైపుగా అన్నప్పుడు పొజిషన్ చెప్పాల్సి వస్తుంది. మరి ప్రీ పొజిషన్ చెప్పేది ప్రపోజిషన్ కదా, అదే తేడా. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపోజిషన్ కి యాడ్వర్బ్ తేడా ఏంటంటే ప్రపోజిషన్ అనేది గవర్న్స్ అన్ ఆబ్జెక్ట్, అంటే గోస్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. కానీ యాడ్వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ ఉండదు. ద అప్ ట్రైన్. అప్ ట్రైన్ అంటే అటుగా వెళ్ళేటువంటి ట్రైన్. విచ్ ట్రైన్? అప్పుడు అది యాడ్వర్బ్. నెక్స్ట్, వాట్ డూ యూ వాంట్? వాట్ అనేది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. అంటే ఈ వీడియోలో మీకు లైవ్గా ఎలా ఐడెంటిఫై చేయాలి, అది ఎందుకు వర్బ్ అవుతుంది, నౌన్ ఎలా గుర్తుపట్టాలి, అడ్జెక్టివ్ ఏంటి, యాడ్వర్బ్ ఏ క్వశ్చన్స్ చేస్తే వస్తాయి, యాడ్వర్బ్ కి ప్రపోజిషన్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోతో పాటు ఇంకొక వీడియో ఆల్రెడీ చేశాను. అది ఏం చేశానంటే సేమ్ వర్డ్ యాజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ వీడియో కంటే ఆ వీడియో చాలా ఇంపార్టెంట్, దీనికంటే కూడా అది చాలా ఇంపార్టెంట్. అంటే దీని తర్వాత చూడాలి. అయితే ముందు అది చూసిన రాదు కాబట్టి మీకు ఇది చెప్పాను ఫస్ట్. ఇది చూసిన తర్వాత ఆ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ రెండు కూడా చూడండి. నేను అన్మ్యూట్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి. ఎస్, ఇప్పుడు ఎవరన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ.